కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం మనకి ఆ, కొంతమంది ఉంటారు. ఎలాగంటే ఆ, వాళ్ళ వాళ్ళ టైం నడుస్తున్నప్పుడు ఆడిందాట పాడింది పాట ఒకటి కాదు, నోట్లో 10 నాలుకలు ఉంటాయి. మరి ఘోరంగా నీచంగా ఇంకా టైం ఎప్పుడైతే తిరగబడిందో, బొమ్మ తిరగబడిందో, ఇంకా వెంటనే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. ఈ ఎవరి గురించి చెప్తున్నానా అని అనుకోవచ్చు మీరు కానీ మన శ్రోతలు కానీ. ఎవరో కాదు, శ్రీమాన్ వేణుస్వామి గారు. ఈయన ఈహా టీవీ అని ఒక అద్భుతమైన ఛానల్ ఉంది. అందులో ఉమ్, కూర్చొని అబ్బో, ప్రవాస గురించి కానీ, ఎవరెవరు ఎప్పుడు చనిపోతారు, అసలు తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్స్ లేదు, జగనే గెలుస్తాడన్నాడు. అంతకుముందు కేసీఆర్ కేటీఆర్ గెలుస్తారన్నది, రేవంత్ రెడ్డికి రాజయోగం లేదన్నాడు. రఘురామరాజుకి టికెట్ రాదు, ఓడిపోతాడు ఇచ్చినా అని కూడా అన్నారు. అంటే ఎవరికి? రఘురామరాజు గారు కూడా ఓడిపోతారని చెప్పాడు ఈయన. ఆ, చాప్టర్ క్లోజ్, పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అని చెప్పాడు. ఈ మొత్తానికి ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయో వెంటనే ఒక వీడియో పెట్టేసి, నేను నా జాతకాలు తప్పైనాయి, నా ప్రెడిక్షన్ తప్పైంది, నేను ఎవరికి ఏమీ చెప్పను, ఇక మీదట నేను చెప్పను, నన్ను క్షమించండి అన్నాడు. ఈ వ్యక్తి ఒకవేళ జగన్ గెలిచుంటే తొడగొట్టి స్నేక్ డాన్స్లు వేసేవాడేమో కదా అసలు. అంటే ఎలా అవును. అయ్యాడు అంటే, ఇప్పుడు ఇందాక మన యాంకర్ శ్యామల గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడేమో ఈ వేణుస్వామి. అసలు వీళ్ళ మైండ్ సెట్ ఏంటండి అంటే, క్షమాపణ చెప్తే సరిపోతుంది అనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళు చేసిన అరాచకం చేశారు ఒక రకంగా సోషల్ మీడియాలో, పర్సనల్ లైఫ్స్లోకి వెళ్ళిపోయి యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ. అంటే ఒకడు ఓడిపోతాడు అని నువ్వు డంకాపదంగా కన్ఫర్మ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ జాతకాల పేరు మీద? ఈ వేణుస్వామి అనే వ్యక్తిని అసలు ఎలా శిక్షించాలండి ఈ వేణుస్వామిని? ఇప్పుడు ఈ వేణుస్వామి అన్నతను ఆ సినిమా వాళ్ళకి ఆ చాలా ఎంగేజ్ నుంచి కూడా ముహూర్తాలు పెట్టేవాడు. వాళ్ళు ముహూర్త పూజలు చేస్తారు కదా సినిమా వాళ్ళు. అలా ముహూర్త పూజలు చేసే సందర్భంగా ఇతను ఆ ఆ సినిమా వాళ్ళతోటి ఎక్కువ పరిచయాలు ఉంటాయి. వాళ్ళు ఉమ్, కొబ్బరికాయ కొట్టడం దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ఈ, ఇతనే పూజలు నిర్వహించి ఏవేవో చేస్తూ ఉండేవాడు. అయితే ఈ జాతకాలు అనేవి ఎలా ఉంటాయంటే, ప్రాబబిలిటీ థియరీ అని ఒకటి ఉంటదండి. ఈ ప్రాబబిలిటీ థియరీ ఏంటి అంటే, అప్పుడప్పుడు జరగవచ్చు, అప్పుడప్పుడు జరగకపోవచ్చు. అలాంటి ఉమ్, విషయాల్ని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, 10 మందికి జాతకాలు చెప్పారు అనుకోండి, ర్యాండమ్ గా ఒకళ్ళకి అంటే లాటరీ టికెట్ లాంటిది జాతకం అంటే, వేరే ఏమీ లేదు. వీళ్ళు ఏదో శాస్త్రాలు చెప్తారు కానీ శాస్త్రాలు లేవు, గడికి గుట్టు లేదు, ఏమీ లేదు. సరే, ఆ ఆ ఒక్కటి జరిగిన దాని గురించి నేను పలానా వాళ్ళకి చెప్పాను అని చెప్పి వీళ్ళు పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. జాతకాలు అంటే మొదటిగా మనుషుల యొక్క ఫియర్ అండ్ గ్రీడ్, భయము, స్వార్థము కలగలిసి వ్యక్తులు ఉంటారు. ఆ భయాన్ని తగ్గిస్తూ స్వార్థాన్ని పెంచుతూ ఆడే ఒక ఆట జాతకం అంటే. వేరే ఏమీ లేదండి అసలు దీంట్లో. షేర్ మార్కెట్ ఎట్లాంటిదో ఇది కూడా అట్లాంటిదే. ఫియర్ అండ్ గ్రీడ్ మీద ఆధారపడి ఉంటది. ఎవరో ఒకరిది సక్సెస్ అయింది అనుకోండి, ఇక వీళ్ళు విపరీతమైన ప్రచారం చేసుకుంటారు. ప్రచారం చేసుకోగానే ఇంకేముంది, ఆ ఆయన చెప్తే జరుగుద్ది, ఆయన ముహూర్తం పెడితే దిగులు లేదు, ఇలాంటివన్నీ. అతను అతనికి ఒక మార్కెట్ ని, ఆర్టిఫిషియల్ మార్కెట్ ని సృష్టించుకున్నాడండి. ఈ ఆర్టిఫిషియల్ మార్కెట్ ని సృష్టించుకుని ఆ మార్కెట్ లో యథేచ్ఛగా డబ్బులు సంపాదించాడు. యథేచ్ఛగా అసలు. ఏంటి అంటే, అతను అపాయింట్మెంట్ కావాలంటే 5,000 కట్టాలండి అక్కడ, జస్ట్ అపాయింట్మెంట్ కి. వేణుస్వామి ద్వారా మోసపోయిన వాళ్ళు చాలా మంది పెడుతూనే ఉన్నారు. అయినా కానీ సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నారు. కానీ ప్రతి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుందాం, ఏ పుట్లో ఏ పాము ఉందో అనే ఒక మనస్తత్వం. వాళ్ళు జయించలేని ఆ, జయించడానికి వీలు లేని టార్గెట్లు పెట్టుకోవడం వ్యక్తులు కూడా. అంటే మరి స్వార్థం కదా. అది అవుతుందా అవదా, అవుతుందా అవుతా.
అవ్వాల్సిందే అవ్వాల్సిందే అంటే ఇలాంటి ఆ, మాయలు మంత్రాలు ఈ ఈ ఈ మంత్రగాళ్ళు కావాలి. మరి ఇప్పుడు ఈ వేణుస్వామి ఇలా అలా జాతకాలు చెప్పుకుంటూ జనాల దగ్గర నుంచి, అసలే బాధలు కష్టాలతో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేసి ఆయన, కాకపోతే వేణుస్వామిలో ఉన్న ఆమ్, ఒక విషయం ఏంటంటే, చాలా మంది స్వామీజీలాగా తనకే అలవాట్లు ఉన్నాయో అవి బహిర్గతం చేయకుండా ఉండడు. స్వామీజీలు బహిర్గతం చేయరు ఎక్కడ. మనకి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక స్టింగ్ ఆపరేషన్ లోనో లేకపోతే పోలీస్ ఆపరేషన్ లోనో దొరికితే ఆడ బండారం ఏంటో మనకు తెలుస్తుంది. కానీ ఓ పక్క నుంచి వేణుస్వామి తన బండారాన్ని తను బాగానే బయట పెట్టుకుంటా ఉంటాడు. తను లిక్కర్ తీసుకుంటానని, తను బ్రాహ్మల మాంసం తినకూడదని ఎక్కడుంది, మాంసం తింటానని, అలాగే అతను ఒక పబ్లో కూడా వాటా ఉంది, అలాగే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తానని, ఇలా మొత్తం అతని గురించి అతను చెప్పుకుంటా ఉంటాడు. కానీ అతను ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటాడు అంటే, తాను ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీని అని చెప్పుకోవటం కోసం ఇవన్నీ చెప్తూ ఉంటాడు. చెప్తూ జనాలను ఆకర్షిస్తూ ఉంటాడు. అడిగినా అడగకపోయినా ఈయన ఆ జ్యోతిషాలు చెప్తా ఉంటాడు. ఇప్పుడు మొదటిగా ఆ ప్రభాస్ సినిమాలు ఆడవు, ఇంకా అయిపోయింది అని చెప్పాడు. అలాగే సమంత నాగ చైతన్య విడిపోతారు. అలాగే ఆ నాగబాబు కూతురు అల్లుడు విడిపోతారు. చిరంజీవి చిన్న చిన్న కూతురు పెళ్లి మళ్ళీ ముక్కలవుతుంది. ఇలా రకరకాలు చెప్తా వచ్చాడు. అసలు ఇప్పుడు మాట్లాడుకున్న వాళ్ళందరి విషయంలో వాళ్ళ జీవితంలో విడాకులు జరగటానికి వాళ్ళ కారణాలు ఉన్నాయి. కానీ ఇతను ఏమంటాడంటే, నేను చెప్పటం వల్లే జరిగింది, అంటే అలా జరుగుతే తెలిసే నేను చెప్పాను అని చెప్పుకుంటా వస్తాడు. సరే, ఏది ఏమైనా ఆ ఒకసారి ఏం చేశారంటే, ఇట్లాంటి వాళ్ళని గాలి తీయటానికి కొంతమంది, అంటే ఇట్లాంటి వాళ్ళ వలలో మీరు పడకండి అని చెప్పటం కోసం హ్యూమనిస్ట్ బాబు గారు, గోగినేని బాబు ఈయన్ని సవాల్ చేసి స్టేజ్ మీద అంటే లైవ్ డిబేట్ కి వస్తే, లైవ్ డిబేట్ లో నేను నా జాతకాలన్నీ కరెక్ట్ కాదు అని చెప్పించగలిగాడు గోగినేని బాబు గారు. అంతకుముందంతా ఈయన సక్సెస్ రేటు, స్ట్రైకింగ్ రేటు 100 అని చెప్పుకునేవాడల్లా, అతను ఆ రోజు ఒప్పుకుని అక్కడి నుంచి లైవ్ డిబేట్ లోంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చెప్తాడు ఇతను, ఆ తర్వాత నాతో పెట్టుకున్నాడు కాబట్టి గోగినేని బాబు భారతదేశంలో లేకుండా పోయాడు, ఆస్ట్రేలియా పోయాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఇండియాలో ఉద్యోగం ఊడిపోయింది, నేను అతన్ని శపించాను కాబట్టే అతను ఆస్ట్రేలియాలో బతుకుతున్నాడు, అది పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు అని చెప్పి పిచ్చి కూతలు కారు కూతలు కోయడం మొదలెట్టాడు. సరే, గోగినేని బాబు గారు ఆయనకి అవసరం లేకుండా, అంటే ఆయన ప్రచారం చేయదలుచుకున్న దానికి అవసరం లేని విషయాలను ఆయన అసలు ఈ చెవితో విని, అసలు నువ్వు నీకేంట్రా నేను సమాధానం చెప్పేది అన్నట్లుంటాడు గోగినేని బాబు గారు కూడా. సరే, తర్వాత ఏమైందంటే, తులసి చందు అని ఉన్నారు కదా, ఆవిడ ఏం చేసింది అంటే, ఈ జ్యోతిష్కులు బండారం బయట పెట్టాలి అని చెప్పి ఈ జాతకాలు చెప్పే వాళ్ళందరూ ఏమేమి తప్పులు చేశారు జాతకాల్లో అని మొత్తం తను చాలా బాగా రీసెర్చ్ చేస్తుంది తులసి చంద్రు. రీసెర్చ్ చేసి ఒక వీడియో చేసింది గోగినేని బాబు గారితో కలిసి. ఏంటి ఆ వీడియో అంటే, అసలు మనకి పట్ట చక్కరయ్యేలాగా నవ్వు వస్తుంది అనమాట. ఒక ఇంటర్వ్యూలో వేణుస్వామి ప్రభాస్ పుట్టిన నక్షత్రం ఇది అని చెప్పాడు. ఈ నక్షత్రంలో పుట్టినప్పుడు ఈ ప్రభాస్ జీవితం ఎలా ఉండబోతుంది, అతని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని చెప్పుకుని వచ్చాడు. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో ఇంకొక నక్షత్రం పేరు చెప్పాడు. పైగా ఫోన్ చూసి మరీ చెప్పాడండి. ఫోన్ చూడకపోతే ఏదో మాట్లాడే ఫ్లోలో ఏదో పొరపాటు, ఇప్పుడు నేను కూడా ఇంటర్వ్యూ మొదలెట్టిన దగ్గర నుంచి ఎక్కడో ఒక చోట పొరపాటు రావచ్చు, అవకాశం ఉంటది. ఎందుకంటే మనకి జ్ఞాపక శక్తి ఎప్పుడన్నా ఒక్క సెకండ్ ఇటు అటు కావచ్చు, ఏదైనా పొరపాటు జరగవచ్చు. కానీ ఫోన్ పట్టుకుని ఎట్లా పొరపాటు చెప్పాడండి, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. సరే, అన్ని ఫోన్ చూసే చెప్తుంటాడు మహానుభావుడు. సరే చెప్పాడు.
ఆ వీడియో వచ్చిన తర్వాత ఆ వీడియో ఇంకొకళ్ళు ఎవరో ఆ, మీరు ఆ, ఒక పేపర్ చింపండి, ఒక మూల ఏదో రాసుకోండి, దాన్ని మడత పెట్టండి, జేబులో పెట్టుకోండి, మీకు ఉద్యోగాలు వస్తాయని ఒకళ్ళు. లేదు అంటే మీ ఇంట్లో బీరువాలు ఒకవైపు పెట్టండి. ఇట్లాంటి చెత్తా చెదారం అంతా ఇది ఒక డయేరియా లాగా అయిపోయిందండి, వెర్బల్ డయేరియా లాగా అయిపోయింది. ఈ జ్యోతిషాలు చెప్తున్నారు. వాళ్ళల్లో అందరిని మించిన వాడు వేణుస్వామి. ఈ వేణుస్వామి ఏం చేశాడు అంటే, సరే ఈ పొలిటికల్ పార్టీస్ ఏం చేసినాయి అంటే, సరే సినిమా యాక్టర్లకు అడిగినా అడగకపోయినా జాతకాలు చెప్తుంటాడు. వాళ్ళ సినిమాలు ఆడతాయో ఆడవో, వాళ్ళకి అవకాశాలు వస్తాయో రావో, వాళ్ళు చచ్చిపోతారో బతుకుతారో, చాలా ర్యాండమ్ గా ఏం చెప్తాడంటే, ఒక ఇద్దరు హీరోలు చనిపోతారు, వయసు చెప్పడు, పేరు చెప్పడు, ఏమీ చెప్పడు. ఎందుకంటే సినిమా ఫీల్డ్ బోల్డ్ మంది ముసలోళ్ళు ఉన్నారు, 70 ఏళ్ళోళ్ళు, 80 ఏళ్ళోళ్ళు, 90 ఏళ్ళోళ్ళు ఉన్నారు. ఓ ఇద్దరు చనిపోయారు అనుకోండి, ఎలా ఎలా అయినా చనిపోవచ్చు కదా. ఈయన చెప్పడం వల్లే చచ్చిపోయారని ఎందుకు అనుకోవాలి? సరే, ఈయన ఆర్టిఫిషియల్ మార్కెట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు కదా. ఈ మార్కెట్ మాయాజాలంలో పడిపోయి రాజకీయ పార్టీలు కూడా ఇతనితో జాతకాలు చెప్పించుకోవడం మొదలెడితే ఏం చెప్పాడు? మళ్ళీ టిఆర్ఎస్ తిరుగు లేకుండా గెలుస్తుంది, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతాడు, ఈసారి కేటీఆర్ సీఎం అయిపోతాడు, ఎకాయకిని సీఎం అయిపోతాడు, 29లో కూడా ఆయనే సీఎం అని చెప్పాడు. అంటే ఈయన ఈయన చెప్పింది విని కేసీఆర్కి ఏమో ఎక్కడో బ్రహ్మరథం పట్టబోతుంది, కేటీఆర్కి ఏమో పట్టాభిషేకం జరగబోతుంది అని చెప్పి పొలోమని ఓట్లేసేస్తారు. పైగా ఆయన రాజశ్యామల యాగం కూడా చేశాడు. ఇవన్నీ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు అని చెప్పి వేణుస్వామి చెప్పడం జరిగింది. నేను ఒకటే అంటాను, నిజంగా రాజశ్యామల యాగం చేస్తే గనక, అంటే ఖచ్చితంగా రాజయోగం వస్తుంది అని రాజశ్యామల యాగం చేస్తే గనక, మరి ఎందుకు కేసీఆర్ గెలవలేదు? గెలవాలి కదా. మీరు చెప్పిన దాని ప్రకారం రాజశ్యామల యాగం చేస్తే, పోనీ వేణుస్వామి పెద్ద అవగాహన లేకుండా చెప్పాడు, ఆయనకు అసలు జాతకాలు చెప్పటం రాదు అనుకుందాం. ఈ రాజశ్యామల యాగం అనేది అసలు చాలా పెద్ద వ్యవహారం కదా ఇది. మరి రాజశ్యామల యాగం చేస్తే ఎందుకు గెలవలేదు కేసీఆర్? గెలవాలి కదా. సరే, ఇవన్నీ హంబక్కని తేలిపోయింది, అది వేరే విషయం. ఇప్పుడు వేణుస్వామితో ఎందుకు చెప్పించుకున్నారు అంటే, జనాలు అంటే వేణుస్వామి ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది అనే ఒక నమ్మకంలో ప్రజలు ఉన్నారు కాబట్టి, ఎవరైనా కాస్త తటస్థంగా ఉండి జాతకాలను నమ్మేవాళ్ళు గనక అయితే గనక వాళ్ళు ఖచ్చితంగా వేణుస్వామి చెప్పాడు కాబట్టి కేసీఆర్కి ఓటేస్తారు అనే ఒక ఉద్దేశంతో అతనికి ఏదో ఒక భారీ ప్యాకేజ్ ముట్ట చెప్పి అతనితో చెప్పించుకున్నారు. అది కాస్త డామిట్ కదట్టం జరిగింది. ఇలా తెలంగాణలో నేను చెప్పింది జరగలేదు అని తెలిసిన తర్వాత కనీసం అక్కడికి ఇక్కడికి ఎలక్షన్స్ కి నెలల తేడా ఉంది. కనీసం అప్పటికైనా బుద్ధి తెచ్చుకుని 4 కొరుక్కుని, నేను మట్టుకు పొలిటికల్ రాజకీయాలు చెప్పకుండా ఉండాలి, రాజకీయ జ్యోతిష్యాలు మానేయాలి అని ఎందుకు అనుకోలేదు? అంటే ఈ 6 నెలల్లోనే మర్చిపోతారు అని అనుకుంటున్నాడా? అంటే ప్రజలకు ఇంత షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటది అని చెప్పి అక్కడ కూడా వేణుస్వామి జ్యోతిష్యం తప్పే అయింది. జనాలను అంచనా వేయటంలో కూడా తప్పయింది. సరే, డబ్బులు ఊరికే వస్తున్నాయి, డబ్బులు ఊరికే రావని ఒక గుండా ఆయన చెప్తుంటాడు కదా, ఈయనకి మటుకు ఊరికనే వస్తున్నాయి. ఏది, ఒక్క నోటితోటి 4 అబద్ధాలు చెప్తే డబ్బులు వచ్చేస్తున్నాయి మరి. అందుకని చెప్పి ఆంధ్ర వాళ్ళు కూడా అడిగితే ఆంధ్ర వాళ్ళ ప్యాకేజ్ కూడా తీసుకొని జ్యోతిష్యం చెప్పాడు. చెప్పి ఖచ్చితంగా జగనే గెలుస్తాడు, ఖచ్చితంగా జగనే గెలుస్తాడు అని చెప్పాడు. ఏం చెప్పాడు? 20 ఏళ్ల పాటు జగన్ అధికారంలో ఉంటాడని చెప్పాడండి. అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు, ఎన్నికలు ఉన్నా కానీ పోని అంత ప్రజారంజకంగా పాలన చేశాడా జగన్మోహన్ రెడ్డి? అంటే ఏం చేశాడు నీకు బాగా తెలుసు కదా, నీ మనోనేత్రాన్ని తెరిచి చూడొచ్చు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి అసలు నీకు అంత జాతకాలే తెలిస్తే గనక
నీకు చాలా తెలియాలి కదా. ఇది ఒక్కటి తెలియటం ఏంటి, ముహూర్తాలు పెట్టడం ఒకటే ఏంటి, ఇంక నీకు చాలా తెలియాలి జ్యోతిష్కుణ్ణి అనుకుంటే. ఏం లేదండి, ఇదంతా చేసింది ఏంటి అంటే ఒక్కటే. ఇందాక మనం అనుకున్నట్లు తెలంగాణలో లాగానే అక్కడ కూడా ఎవరన్నా ఒక నిర్ణయం తీసుకొని ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే ఇలాంటి జ్యోతిష్కులు పనికొస్తారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయించటం కోసం ఈ వేణుస్వామిని పెట్టుకున్నారు తప్పితే వేరే ఏమీ లేదు. వేణుస్వామి చెప్పిన చాలా చాలా బోగస్ అని తేలిపోయింది. పైగా నాకు ఇంకొక కోపం ఏంటి అంటే, ఏ పెళ్ళన్నా జరుగుతుండివ్వండి, వీళ్ళు విడిపోతారు, వీళ్ళు విడిపోతారు. ఏం కరెక్ట్ అండి అది అసలు. నిజంగా ఎంత నెగటివ్ నెస్ ని, అంటే ఒక వ్యతిరేక భావనలు పెంచటం అసలు, అంటే ఒక పాజిటివ్ గా ఆలోచించడమే రాదా నీకు? అంటే శుభమా అంటూ వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే నీ బూతు మాటలు దేనికి అక్కడ? ఎవరైనా మన పెళ్లికి పిలుస్తారండి, వెళ్తాం, ఓపుకుంటే వెళ్తాం. వెళ్ళి అక్షంతలు వేసే ఉద్దేశం ఉంటే అక్షంతలు వేసేటప్పుడు మనం ఏం కోరుకుంటాం? ఏదో ఆ, మీరు కలకాలం ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి. లేదు అంటే గనక అంత గ్రాంధికం మనకు రాకపోతే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి వస్తాం కదా. చెప్పి వాళ్ళు పెట్టిన భోజనం చేసేసి వచ్చేస్తాం. అంతేగాని వాళ్ళు కార్డు ఇచ్చిన దగ్గర నుంచి అసలు ఈ జంట ఉంటుందా ఉండదా, ఉండకపోతే బాగుండు, ఇంకోసారి పెళ్లి చేసుకుంటే బాగుండు, మళ్ళీ నన్ను పిలిస్తే బాగుండు, నేను వెళ్ళి భోజనాలు చేసి వస్తా, ఇదే కదా. ఏమిటిది అసలు ఈ విధ్వంసకర మనస్తత్వము? అంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు ఈ విధ్వంసం అనే మాటని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అతని చుట్టూ ఉన్న అది ఈ పెళ్లిళ్ళ విషయంలో ఇతను ఇలా ఇలా మాట్లాడటం అనే దాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారండి. కాకపోతే ఏ పుట్లో ఏ పాముందో, పైగా నా నాలుక మీద మచ్చ ఉందని చెప్తాడు. ఆ మచ్చకు ఒక ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ మచ్చ ఇట్లా మాట్లాడిపిస్తుందేమో, అంటే అతను ఊహించుకుని ఆ నాలుగు మీద ఎవరైనా వాత పెట్టారేమో మేడం, మచ్చందుకు వచ్చి ఉంటుంది. ఎవరో ఇట్లాగే మండినోళ్ళు పెట్టుంటారు. ఆ సరే, ఏది ఏమైనా నేను ఇంకా జాతకాలు చెప్పను అన్నాడు. అంటే మన చాలా మంది ఏమన్నారంటే, అమ్మయ్య ఈయన జాతకాల నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నారు. కాదు కాదు, ఆయన రాజకీయ జాతకాలు చెప్పడేమో కానీ మామూలు జాతకాలు చెప్తాడు. ఎందుకంటే డబ్బు సంపాదించండి, అతనికి డబ్బు సంపాదించడమే ధ్యేయం కాబట్టి ఒక శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నాడు. ఒక పరాన్న జీవి. అతన్ని ఖచ్చితంగా పోల్చాలి అంటే అతను ఒక పరాన్న జీవి. కేవలం మాటలు మాత్రమే చెప్తూ ప్రజల మనసుల్లోకి వెళ్ళి వాళ్ళ డబ్బుల్ని కొల్లగొడుతున్న దొంగ. ఇప్పుడు చాలా మంది దొంగ బాబాలు, దొంగ స్వామీజీల సంగతి బయటకు వస్తూనే ఉంటది, పుడుతూనే ఉంటది. కానీ ఇలా అరే దొరికిపోతున్నాం కదా, చేయకుండా ఉందామని అనుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న జీవనోపాధి అది. ఇప్పుడు ఎవరో కోయిదర్లు వచ్చి ఏవో చిన్న చిన్నవి చెప్తారు, కొంచెం బట్టలు అడుగుతారు, కొంచెం డబ్బులు అడుగుతారు. పాపం వాళ్ళన్నా అండి ఇంటింటికి తిరుగుతారు, రోడ్లన్నీ తిరుగుతారు, బజార్లన్నీ తిరుగుతారు. వీళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు ఒక చోట పీట వేసుకుని కూర్చొని వీళ్ళ దగ్గరికే మనుషులను రప్పించుకొని శుభ్రంగా భోంచేస్తూ మళ్ళీ భోజనాలు అరగటానికి మందులు వేసుకుంటూ, అంటే ఇక్కడ రక్తం గాని స్వేదం గాని చెందకుండా ఇలాంటి ఎవరైతే ఆశపోతులు ఉన్నారో, ఎవరైతే భయస్థులు ఉన్నారో వాళ్ళ మీద వీళ్ళు పడి జలగల్లాగా వాళ్ళ డబ్బులన్నీ పీల్చుకుని బతుకుతున్నారు. ఇది ఇట్లాంటి వాటికి చెక్ పెట్టడం ఎలా అంటే, రాజకీయ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి. మనం పని చేసి జనాలతో ఓట్లు వేయించుకోవాలి కానీ మనకిచ్చిన టైంలో మనం పని చేయకోకుండా 5 సంవత్సరాల తర్వాత ఓ జ్యోతిష్కుడితో చెప్పించుకునో, ఒక రాజశ్యామల యాగం చేసో మనం అధికారాన్ని తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ 2 రాష్ట్రాల్లో ఇలాంటి వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళ బతుకులు ఏమైనాయో చూసాం కదా ఇప్పుడు. అందుకని ప్రజలు కూడా వీళ్ళు గారడీలు చేస్తారు తప్పితే, మన మీద పడి బతుకుతారు తప్పితే, పైగా మన డబ్బులు తీసుకుంటా మన మీద పెత్తనం చేస్తారు. కాబట్టి మనం ఇట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఇప్పుడు సైబర్ క్రైమ్స్ జరిగే వాళ్ళ పట్ల, ఓటీపీలు అడిగే వాళ్ళ పట్ల ఒక అవగాహన కార్యక్రమం నడుస్తుంది. పోలీసులు చేస్తా ఉన్నారు. మీకు ఓటీపీ అడిగితే ఎవ్వరికి ఓటీపీ చెప్పకండి, మీ వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుకోండి, ఎవరికి బహిర్గతం చేయకండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు కదా. మరి అలాగే ఇలాంటి దొంగ జ్యోతిష్కులు ఉన్నారు, దొంగ బాబాలు ఉన్నారు, ఆ ఇలా మన మీద పడే మీ మీద ఆధారపడి బతికే మనుషులు ఉన్నారు. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని వాళ్ళకి ఎందుకు ఊరికే ఇస్తారు? ఇట్లాంటివన్నీ అవగాహన కలిగించాల్సిన అవసరంలో ఇవాళ సమాజం ఉంది అని చెప్పడానికి ఈ వేణుస్వామి లాంటి వాళ్ళే ఒక పెద్ద, ఈ ఉదంతం ఒక పెద్ద ఉదాహరణ. సామాన్య ప్రజలు కూడా తెలుసుకోండి, జ్యోతిష్యాలు అవాస్తవము అని చెప్పి మీ పిరికితనాన్ని వాళ్ళు మీకు ధైర్యం ఇస్తున్నట్లుగా మీకు ఇంకా ఇంకా పిరికితనాన్ని, ఇంకా ఇంకా లేనిపోని ఆశలు రేకెత్తించి మిమ్మల్ని పిచ్చి వాళ్ళగా చేయటానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. కబడ్డారని మాత్రం చెప్పదలుచు. రైట్, చూద్దాం మేడం. మరి వేణుస్వామి ఇప్పుడు క్షమాపణ అయితే చెప్పాడు, కానీ ఇంతకు ముందు చేసిన తప్పులకి రఘురామరాజు గారు బడిత పూజ గ్యారెంటీ అని చెప్పాడు ఆయన. మరి చూద్దాం మరి ఏమవుతుందో, కాలమే నిర్ణయిస్తుంది. ధన్యవాదాలు మేడం.